మమ్మీ నిన్న ఒక క్వశ్చన్ అడగన్నా, ఇది చూడు, నిన్న ఒక క్వశ్చన్ అడగన్నా. భూమి మీద ఉన్న అత్యంత ఒక్క లేజీ జంతువు ఎవరు చెప్పు? మీ అన్నయ్య. నా కొడుకే లేజీ జంతువు. నాకు ఎప్పుడు అవసరం లేదు, నువ్వు లేజీ జంతువు తిని ఇది ముందడ పెట్టుకొని గంట సేపు అవుతుంది, ఇది ముందడ పెట్టుకొని అది ఒడుస్తలేదు. ఇది ఈడు ఉండగానే మళ్ళా పోయి ఒక గుడ్డు పట్టుకొచ్చుకున్నాడు తినడానికి. తిండి పోతూ లేజీ ఫెలో, రెండు కలిపితే మా అన్నయ్య. ఆకలి అవుతుందట, కడుపు చిన్నగా ఉన్నది కొంచెం. నా కడుపు కట్టుకొని మన కడుపు పెడతాను. ఏం చేయాలి? ఒక్క కొడుకైనందుకు నేను బిడ్డవేరు కదా, నీ ఇద్దరు కొడుకులు ఉంటే అది చెప్పాలి. ఒక్క కొడుకు అనాలి అట్లా, కొడుకైనందుకు. ఒక్క కొడుకు అంటే ఇది ఒక్కడే ఉన్నట్టు అవుతుంది. అట్లా కాదు, ఒక కొడుకు ఒక బిడ్డ. బిడ్డ పెద్ద లేజీ ఫీలో. చూసినావా, లాస్ట్కి వచ్చే వరకు నన్ను లేజీ ఫీలో చేసింది. నీ అమ్మ నువ్వు పని పోయి వచ్చే వరకు నేను ఒక్క పని లేకుండా నీకు అన్ని పనులు చేసి పెడతాంటే నేనే లేజీ ఫీలో అట. పొద్దుగా 7 గంటల దాకా ఎవరైనా వండుకుంటారా? చలికాలంలో వండుకోరా? నేను హాస్పిటల్ డ్యూటీకి పోయి వచ్చి మళ్ళీ పొద్దుగాల 6 గంటలకు 5:30 లేచి నేను పని చేస్తే 8 గంటల దాకా వండుకుంటారు వీళ్ళిద్దరు ముగ్గురు. నువ్వు పొద్దుగా లేచి ఏం పని చేస్తానో ఒక్కడి చెప్పు. లేచి మొహం కడుక్కొని చాయ్ పెట్టుకొని ఇల్లాకి వచ్చి పోతావు అంతే. బండలు కడుగుతారు, బండలు చీపురు కట్టేసి కడిగినట్టు పైపు పోయేడితే అదే కడిగినట్టు. లేజీ ఫెలో లాస్ట్కి వచ్చి